తీయగా చల్లగా. శ్రీనివాస్ జతులయ్యా వయసంతా వరదయ్యా వద్దన్నా వినదయ్యా పరిగెత్తే వయసయ్యా అవలీలగా నవకేలిగా అవలీలగా నవకేలిగా శివతాండవం చేయనా యమగోలగా సుడిగాలిగా జనమంతా నాతో చిందియా. జతులయ్యా వయసంతా వరదయ్యా వద్దన్నా వినదయ్యా పరిగెత్తే వయసయ్యా. తద్దీం తత్తరగిడదాం తగిడ 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 తద్దీం తత్తరగిడదాం తగిడ తగ తగదన తద్దీం తత్తరగిడదాం ధీం తత్తరగిడదాం తద్దీం తత్తరగిడదాం ధీం తత్తరగిడదాం. హే గైస్ దిస్ Y2K ఏం చేసినా ఇక ఓకే యవ్వనం అంకితం అల్లరికే కన్ను పడదాం అమ్మాయికే. ఎవ్వరొద్దన్నా ఎవరెస్టు అడ్డున్నా రివ్వుమంటున్నా మన నవ్వులాగేనా ఈడు తిల్లానా జడివాన తాళానా నవనర్తనం జరిపేక్షణం అభివందనం అనరాజనం అలలై ఇలా చెలరేగితే ఆకాశం తాకే పాదం. కూచిపూడైనా కుంఫూల స్పీడైనా తీపి పాటైనా ఏ పాపు పీటైనా చూసుకోమన్నా నే దూసుకొస్తున్నా సంగీతమై సుధ పంచిన జలపాతమై శృతి మించిన ఉర్రూతలై ఊగించిన మురిపించే ఆనందానా. తత్తై జతులయ్యా వయసంతా వరదయ్యా వద్దన్నా వినదయ్యా పరిగెత్తే వయసయ్యా అవలీలగా నవకేలిగా అవలీలగా నవకేలిగా శివతాండవం చేయనా యమగోలగా సుడిగాలిగా జనమంతా నాతో చిందియా. ఓవర్ టు యు. శ్రీను సార్ బ్రహ్మాండంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక దశలో మనం పని చేయాలి, మనం పని చేస్తూ పోవాలి. ఆ పని ఫలితాన్ని ఇస్తుంది. కొంతకాలం తర్వాత మనలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత మనం పని చేయక్కర్లా, మన ఆత్మవిశ్వాసమే పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటయ్యా బాబు ఇలా పాడేస్తున్నావు? ఏంటిది? అంతకు ముందు షెడ్యూల్స్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ చూస్తున్నానో నేను. అమేజింగ్ పర్ఫార్మెన్స్.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక చిన్న సజెషన్ చెప్పచ్చా? నేను చెప్పాను. పర్లేదా? మళ్ళీ తర్వాత ఏమనుకో కదా? అయ్యో లేదు మ్యామ్. ఏమనవు కదా? సో నువ్వు ఎప్పుడు పాడినా కూడా మైక్ మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఆలాప్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, పాడేటప్పుడు మామూలుగా లిరిక్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. బట్ సడన్లీ యు ఆర్ లైక్ దిస్. ఆ మైక్ పొజిషనింగ్ నువ్వు పట్టించుకోవట్లేదు మధ్య మధ్యలో. అండ్ కొంచెం క్యాజువల్గా ఉన్నావు మైక్ని హ్యాండిల్ చేసే విషయంలో. అది కూడా ఇంకొంచెం షూర్ మ్యామ్. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే యు ఆర్ సింగింగ్ లైక్ దిస్. ఇలా వెళ్ళిపోతున్నావు. దాని ట్రావెల్, ద సౌండ్ ట్రావెల్ కరెక్ట్గా ఉండటం లేదు అప్పుడు. అండ్ సస్టైన్ చేసేటప్పుడు ప్రతిసారి మైక్ని ఇలా అనేస్తున్నావు. అది స్టేజ్ పర్ఫార్మెన్స్ అప్పుడు దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇలాగే ఉండాలి. కానీ నువ్వు పాడేటప్పుడే నీ వోకల్, నీ వాల్యూమ్ కంట్రోల్ ఇక్కడ ప్రాక్టీస్ చేసావనుకో, నువ్వు ఇక్కడ కంట్రోల్ చేసావనుకో, అది చాలా బాగుంటుంది. షూర్ మ్యామ్, చూసుకుంటాను మేడం. ఓకే, అదొక్కటి గమనించుకో చాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. డి శ్రీనివాస్, నువ్వు ఈ పాటలో మెన్షన్ చేసినటువంటి ఫ్రేజులు ఉన్నాయి, అవలీలగా, నవకేళిగా, యమగోలగా, సుడిగాలిగా అని ఏవైతే ఉన్నాయో సార్. నీ పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. అయితే నీకు ఇప్పుడు జిత్మోహన్ శాస్త్రి అని పేరు పెడుతున్నాను నేను. శంకరాభరణం సినిమా చూసా? చూసాను సార్. అందులో అర్ధరాత్రి అపరాత్రి ఏంటయ్యా గావు కేకలు అని చెప్పి ఆయన కోపంగా వెళ్తారు పైకి. ఎవరు? శంకర శాస్త్రి గారు. జిత్మోహన్ మిత్రా గారు అండ్ బృందం ఉన్నారు. వాళ్ళు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన కోపం వచ్చి ఏంటిది, ఇది ఒక సంగీతం అని తిడుతుంటారు. వాళ్ళు ఏదో ఛాలెంజ్ విసిరితే ఆయన అవలేలుగా పాడతారు. పాడిన తర్వాత ఆయన ఒకటి పాడతారు, వీళ్ళు పాడలేకపోతారు. అది చరణాట స్కేల్లో బాలుగారు పాడిన ఆలాపన ఒకటి ఉంది, గుర్తుందా అది? సో వాళ్ళ చరణాట వాళ్ళ మీద ప్రయోగించేసరికి వాళ్ళు బోర్ల పడ్డారు. కానీ నువ్వేం చేసావు? నువ్వు యువకుడు అయి ఉండి కూడా ఒక నవతరానికి నువ్వు రిప్రజెంటేటివ్గా ఉండి నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటూ చలనాట స్కేల్లో మణిశర్మ గారు కంపోజ్ చేసింది. సార్. నువ్వు అవలీలగా పాడావంటే నువ్వు శంకర శాస్త్రి గారిలో ఉన్న విద్వత్తు, జిత్మోహన్ మిత్రాలో ఉన్న మోడర్న్నెస్ అదంతా కలిపితే జిత్మోహన్ శాస్త్రి వస్తుందని నా ఉద్దేశం. అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిలీనియం అంటున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తా. సార్. చంద్రబోస్ గారు ఒక డైరెక్టర్ సినిమాలు తీసి చాలా రోజులు అయిపోయింది అన్నప్పుడు ఈ మధ్య ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు అంటారు. ఎందుకంటారు అంటే డైరెక్టర్ అనేవాడు మెగాఫోన్ పట్టుకోవడం తప్ప ఇంకేం చేయడనే వాళ్ళ ఉద్దేశమో పాత్రికేయుల ఉద్దేశం మనకు తెలీదు. ఏంటి ఆయన ఈ మధ్య మెగాఫోన్ పట్టుకోలేదు అంటారు. అలాగే ఒక ఆర్టిస్ట్ సినిమా వచ్చి చాలా రోజులు అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ మధ్య ఆయన ముఖానికి రంగు వేసుకోలేదు అంటారు అనేది పరిపాటి. అదే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వినమరుగు అయిపోయినప్పుడు ఏమనొచ్చు, ఏంటి పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య ఏమనొచ్చిన దాన్ని మీరు కవిగా మీరు చెప్పండి. హార్మోనియం పట్టుకోలేదని వచ్చాము. అంటే హార్మోనియం లేకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా. సత్యం గారు ఎప్పుడు తబలా మీద డోలక్ మీద చేసేవారు. వందే మాతరం గారు కూడా, వందే మాతరం గారు, చక్రి గారు ఒకటి అలవాటు. ఏమనొచ్చండి వాళ్ళని? సంగీత దర్శకుడు సంగీతం చేయకుండా కొంతకాలం కొంచెం తెరమరుగు అయితే ఏంటి ఈ మధ్యన పలానా మ్యూజిక్ డైరెక్టర్ గొంతు పెకిలించట్లేదని వచ్చా అంటే శంకర్గా వస్తుందండి. ఆలోచించి పెట్టండి. నో ఐడియా అండి. నో ఐడియా బ్రహ్మాండంగా చెప్తాను. నాకు నో ఐడియానే. నేను ఎందుకు చెప్తానంటే నేను 1990లో మ్యూజిక్ స్టార్ట్ చేసిన తర్వాత అది అట్లాగా అసెండింగ్ ఆర్డర్లో బిజీగా ఉంటూ మంచి సక్సెస్ టేస్ట్ చేస్తూ 90, 91, 92, 93, 94, 95లో పెళ్లి సందడి, 96, 97 అన్నమయ్య. అక్కడి నుంచి కింద పడ్డం మొదలుపెట్టింది కెరీర్ గ్రాఫ్. 98 పడిపోయింది, 99 బాగా పడిపోయింది, 2000 వచ్చేసరికి 0, అంటే ఆల్మోస్ట్ 0. ఇంకా కింద పడితే ఇంక లేవరు చూడు చరణ్. అట్లాగా ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ 0కి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు అప్పుడే వచ్చారు పైకి ఒక ప్రపంచంలాగా. ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్ గారు. వాళ్ళిద్దరూ ఎడమ కుడి పెడ వాయించేసరికి మొత్తం కింద పడిపోయింది నాది గ్రాఫ్. తర్వాత అందులో ఒకళ్ళు నా మిత్రుడే, ఎవరు మణిశర్మ గారు, నా దగ్గర పనిచేశాడు కూడా. పట్నాయక్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన కూడా చాలా గౌరవిస్తాడు. మంచిది, ముఖే సరస్వతి. నేను ఎందుకు చెప్తున్నానంటే
2000 సంవత్సరానికి నాకు నా అనుబంధం ఏంటంటే నేను కంప్లీట్గా నేల మీద పడిపోయిన తర్వాత 2001 నుంచి మళ్ళీ కొంచెం పుంజుకుని పైకి వచ్చాను. అది సహజమే. అట్లా పడినప్పుడే ఈ మళ్ళీ పైన ఉండడం వల్ల వాల్యూ తెలుస్తుంది. ఓటమి వల్ల గెలుపు యొక్క ఆ టేస్ట్ అర్థమవుతుంది. చక్కగా పాడావు శ్రీనివాస్. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టు సంచికి నీ యొక్క గాత్రం ఉన్న పటిష్ట లక్షణం అది బాగా పెరుగుతూ వస్తుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. జిత్ మోహన్ శాస్త్రి సూపర్గా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.